ఇండస్ట్రీలో కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో విలక్షణ నటుడిగా నటించి అద్భుతమైన పేరు సంపాదించుకున్న నటుడు జీవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను చూస్తే చిన్నపిల్లలే కాదు, పెద్దలు కూడా భయపడే విధంగా ఉంటూ సినిమాలో నటించిన నటుడు జీవా. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడేమో అన్న భయం వేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడైన పెద్ద వంశీ, బాలచందర్, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సాధారణంగా ఎవరికీ రావు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఒక నటనా నైపుణ్యం ఉండాలి, 2 నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అయినా వచ్చుండాలి. కానీ నటుడు జీవా తన సొంత టాలెంట్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో విలన్ క్యారెక్టర్స్లో అద్భుతంగా నటించారు. ఈయనకు పెద్దగా డైలాగులు లేకపోయినా కంటి చూపు, హావభావాలతోనే ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాడు. నటుడిగా జీవా మొట్టమొదటిసారిగా ప్రముఖ దర్శకుడు బాలచందర్ డైరెక్షన్లో తొలికోడి కూసిందనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక పెద్ద వంశీ అయితే తన సినిమాలో ఉన్న విలక్షణ నటుడితో పాటు కామెడీ కోణాల్ని ఆవిష్కరించి అతనికి పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తీసుకొచ్చారు. ఇక పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు. సాక్షాత్తు బిగ్ బి, అమితాబ్ బచ్చన్ ఈయన నటన చూసి శభాషని మెచ్చుకునేలా చేశారు. ఈ క్రమంలోనే నటుడు జీవాకు కొడుకు పుడితే తన సినిమాకు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు బాలచందర్ గుర్తుగా తన కొడుకు పేరు బాలచందర్ అని పేరు పెట్టుకున్నారు. జీవా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 1000కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే సినిమాల్లో క్రూరంగా కనిపించేతను నిజ జీవితంలో ఎంతో సున్నితమైన మనసును కలిగిన వారు. ముఖ్యంగా తన రెమ్యునరేషన్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంత కావాలని అడిగితే అంతే తీసుకునేవారు. అలాగే ఫలానా అమౌంట్ అని అడిగేవారు కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకెళ్లేవారు. 1000 చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆస్తిపాస్తులేమీ కూడబెట్టని నటుడు ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, కిడ్నీ వ్యాధులతో ప్రస్తుతం దారుణమైన పరిస్థితిలో జీవితాన్ని గడుపుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.